వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. దేవుడిచ్చింది ఒక రూపం అయితే, తను ఏదైతే రోజు గడవడానికి ఇంకొక రూపంలో అయితే తనైతే కష్టపడతా ఉంది. లేడీ గెటప్ వేసుకుంటూ కష్టపడతా ఉన్నారు. ఆ కష్టంలో మనతోనైతే ఆ కష్టం ఏంటి? కష్టంగా అయినా గానీ ఇష్టంగా చేస్తున్నారా? మరి ఏ విధంగా చేస్తున్నారని ఈరోజైతే తెలుసుకుందాం. మనతోనైతే అఖిలేష్ అయితే ఉన్నాడు, లేడీ గెటప్. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు లేడీ గెటప్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేనైతే లేడీ గెటప్ వేయడం వల్ల చాలా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద మూవీస్లో, సీరియల్స్లో ఛాన్సులు వస్తున్నాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అబ్బాయిలా ఉంటే ఏమైనా ఛాన్స్ రావట్లేదా? లేకుంటే లేడీ గెటప్స్ ఉంటేనే ఛాన్స్ వస్తున్నాయా? అంటే ఎట్లా అంటే నేను స్టార్టింగ్ బాయ్గానే వెళ్ళాను, కానీ ఉండంగా నాకు కొన్ని లేడీ గెటప్ బాగుంటారు, మీరు చాలా ఛాన్సులు ఇస్తాము లేడీ గెటప్ చేస్తే అంటే, సరే ఓకే అని చెప్పి లేడీ గెటప్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే మీకు ఉన్న భావజాలం అంతా వేరే ఉంటుంది. ఒక అబ్బాయిగా పుట్టారు కాబట్టి వేరే వేరే భావజాలాలు ఉంటాయి. మీరు లేడీ గెటప్ వేసుకొని ఎట్లా సింక్ అవుతున్నాయా? లేకుంటే ఏమన్నా ఫీల్ అవుతున్నారా? లేకుంటే ఎవరన్నా అన్నప్పుడు ఫీల్ అయ్యారా? అది ఎలా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచే నేను ఊర్లో డ్రామాలేయడం, కోలాటం వేయడం అట్లా జరిగేది. అట్లా జరిగినప్పుడు అప్పటి నుంచి నేను లేడీ గెటప్ చేస్తూనే ఉండేది. అంటే ప్రతి ఒక్క చిన్న డ్రామాకి గానీ, పెద్ద డ్రామాకి గానీ, డాన్స్ చేయడంలో గానీ, కోలాటం వేయడంలో గానీ దాన్ని లేడీ గెటప్పే చేసేది. అంటే మాకు ఒక గురువుగారున్నాడు. అతను చాలా మంచాయన. ఆయన వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. అంటే ఎట్లా అంటే, ఆయన కోలాటం నేర్పించడం వల్ల, ఆయన కొంచెం కొంచెం మమ్మల్ని డ్రామాలు చేపించడం వల్ల, నాటిక చేయించడం వల్ల మేము కొంచెం కొంచెం డెవలప్ అయ్యాం. ఎట్లా ఇట్లా లేడీ గెటప్ వేయాలి, ఇలా వెళ్ళాలి అని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేను ఎట్లా అంటే హైదరాబాద్‌కొచ్చాను. 5 ఇయర్స్ అయింది హైదరాబాద్‌కొచ్చి. ఫస్ట్ యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అది అంతగా ఏమి మనసుకే ఎక్కలే. ఎక్కకపోయినప్పుడు తర్వాత నేనేం చేశానంటే, ఇంట్రెస్ట్ దేని మీద వచ్చిందంటే, యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. సరే అని చెప్పి నేను ఇంట్రెస్ట్ ఉన్న విధంగానే కృష్ణానగర్ వచ్చేది. 5:00 కృష్ణానగర్ వచ్చేది. అక్కడ ఉంటారు కదండీ క్రౌడ్ వల్ల. అవునా? ఆ క్రౌడ్‌లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి 'వకీల్ సాబ్' మూవీకెళ్ళాను. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. ఫస్ట్ 'వకీల్ సాబ్' అంట. అవును. ఇప్పుడు మీరు అల్లు అర్జున్‌తోని కూడా వర్క్ చేశారు 'పుష్ప 2లో'. అవునండి. ఎలా అనిపిస్తా ఉంది అసలు? నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సార్‌తో ఒక మూవీ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ట్రైలర్‌లోనే నేను వచ్చానంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే పెద్ద సారు, పెద్ద యాక్టరు అతను. ఇండస్ట్రీనికే మంచి పేరు ఉన్న అతను. ఆయనకి చాలా సపోర్టు. ఆయన వల్ల మేము కూడా చాలా సపోర్ట్‌గా ఫీల్ అవ్వాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే సొసైటీలో అమ్మాయిలకి కొద్దిగా భద్రత లేదు. అవును. మీరు అలాంటి ఏమన్నా అంటే లేడీ గెటప్‌లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? లేకుంటే షూటింగ్‌లో వెళ్ళినప్పుడు అంటే ఎవరన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఉన్నాయండి. అవి చెప్పాలంటే కామనే కదండీ అవి. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, సమాజం ఎట్లా ఉందంటే, ఎవరైనా చీర కట్టుకొని నిలబడినా గాని అమ్మాయి అనుకోని లాగే రకం ఇప్పుడు. ఆ! ఇక అట్లాగే ఉంది కదండీ సొసైటీ. మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నా అండి. చాలా ఎదుర్కొన్నాను. ఇంకోటేందంటే, మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే చాలామంది ఒక ఉంటది. కమిట్మెంట్ అడుగుతారు. అవునండి. అడిగినారు, కమిట్మెంట్ అడిగారు. పైసలు కూడా కట్టానండి. నేను జబర్దస్త్‌లో తీసుకుంటాము, అమౌంట్ కట్టండి అని చెప్పి 5,000 కట్టానండి నేను. ఓకే. అతను 5,000 కట్టిన తర్వాత ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఇక అట్లాగే ఉండిపోయింది. ఇంకొక అతను కూడా కమిట్మెంట్ ఇస్తే, అంటే నేను బాయ్ అండి, నేను సర్జరీ అదేమి అవ్వలేదు నాకు. నేను ఓన్లీ బాయేనని కమిట్మెంట్ ఎలా ఇవ్వాలండి అని కూడా అడిగాను. ఓకే. ఇక అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అతను. అంటే అబ్బాయిలకు కూడా వదిలేట్లేదా? అస్సలు లేదండి ఈ రోజుల్లో. ఆ! అంటే నిజమేనా అసలు? నిజం అది నేనేమన్నా ఫేక్ అని చాలా మంది అనుకున్నా. అది నిజమేనా? ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది అది నిజమే అంటారా? అవునండి, నిజమేనండి అది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ పేరెంట్స్ ఏమన్నా అంటే మీరు లేడీ గెటప్‌లో ఉండడం వల్ల మీ ఊర్లో చెప్పి అరే మీ అబ్బాయి ఇలా లేడీ గెటప్స్ చేస్తా ఉన్నాడు అంటే కుజ్జానా లేకుంటే ఇంకా ఏమన్నా వర్డ్స్ మీ పేరెంట్స్‌ని ఏమన్నా అనడం గానీ వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎట్లా అంటే, నేను స్టార్టింగ్ ఒక సీసీ వీడియో చేసినప్పుడు నేను అంటే ఇప్పుడు ఏందంటే, ఏదన్నా యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా గెటప్ వేసుకున్నప్పుడు మనం స్టేటస్‌లు పెట్టుకోవడం గానీ, అంటే ఫోటోస్ తీసుకోవడం గానీ ఉంటాం గదండీ. అప్పుడు ఫోటో తీసి పెట్టడం వల్ల మీ అబ్బాయి చేంజ్ అయిపోయాడు. అంటే స్టార్టింగ్ నుంచి నేను లేడీ గెటప్ చేయడం వల్ల అదే అనుకుంటారు గదండీ. ఈ పల్లెటూరులో తెలిసిన సంగతే గదా. అవునవును. నా అమ్మ దగ్గర కోరంతదాన్ని కొండంత కొండంత చేస్తారు. అమ్మ దగ్గరికి
వచ్చి ఇలా ఇలా మాట్లాడడం వల్ల అమ్మ చాలా ఫీల్ అయ్యేది, ఏడ్చేది, నాకు ఫోన్ చేసేది. నేను కూడా కొంచెం బాధపడేది. నేను కొన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మే అర్థం చేసుకొని ఇప్పుడు అమ్మే ఎక్కువ సపోర్ట్ చేసేది నాకు. అమ్మ చాలా సపోర్ట్. ఎట్లా అంటారు ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారా? వాళ్ళ అంటే ఎడ్యుకేషన్ అంటే డాడీ మాత్రం లేడు. డాడీ ఎట్లా అంటే 3 మంత్స్ అప్పుడు మమ్మీని వదిలేసేసాడు. 3 మంత్స్ అప్పుడు మమ్మీని వదిలేయడం వల్ల ఇక మమ్మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి జీవనం సాగిస్తూ ఉండేది. ఇక నన్ను డిగ్రీ దాకా చదివించి ఇక నేను అప్పటి నుంచి బ్యూటీషియన్ నేర్చుకున్నాను. మేకప్ నేర్చుకోవడం వల్ల మేకప్ నేర్చుకునేది, ఇట్లా యాక్టింగ్కి వెళ్ళేది, ఇట్లా ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళేది మా గురువు గారితో. అట్లా అనుకుంటా ఉంటే నేను ఎంత చేసినా కానీ ఇక్కడ ఉంటే రూపాయి అనేది కనిపించదు. మాకు తెలిసిన వల్ల హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా లైఫ్ ఇప్పుడు సెట్ అయ్యింది. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే అమ్మ ఎందుకు దేవుడా ఈ లైఫ్ ఇచ్చావు, అంటే అబ్బాయిగా పుట్టించావు, మళ్ళీ నాకు ఇదేదో జీవనం గడవాలని ఇదేదో లేడీ గెటప్ రాసావు, అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఫీల్ అయ్యానండి, కొన్ని దగ్గరలో ఫీల్ అయ్యి. ఎందుకంటే ఎప్పుడంటే ఫీల్ అయ్యింది, వచ్చి మమ్మీని అడిగినప్పుడు ఎదురు క్వశ్చన్స్ చేసినప్పుడు, మమ్మీ ఫోన్ చేసినప్పుడు అప్పుడు బాధపడేది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మమ్మీకి చెప్పినప్పుడు మళ్ళీ మమ్మీ ఏడస్తా బాధపడతా చెప్పేది, అప్పుడు ఫీల్ అయ్యేది మంచి. ఇంకా అంటే ఇప్పుడు మీకు మూవీస్ ఆఫర్స్ ఇంకేమైనా వస్తా ఉన్నాయా? ఎలా ఉంది అసలు మూవీస్? వస్తున్నాయండి. అంటే స్టార్టింగ్లో వకీల్ సాబ్ చేసినప్పటి నుంచి ఒక సీసీ వీడియోస్ రావడం, ప్రాంక్ వీడియోస్ రావడం, ఇప్పుడు సీరియల్ కూడా చేస్తున్నా. కంటిన్యూ సీరియల్ ఉంది. అవునండి, మా అత్త బంగారం సీరియల్ కంటిన్యూగా ఉంది నాకు. ఇంకోటి ప్రభాస్ మూవీకి కూడా వచ్చింది ఛాన్స్, అది ఇంకా డేట్స్ చెప్పడం వల్ల లేట్ అయ్యింది, డేట్స్ ఇంకా రాలేదు. ప్రభాస్ కూడా వచ్చిందా? అవునండి, వచ్చింది. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, అంటే మీరు డిగ్రీ దాకా చదువుకున్నా చెప్తా ఉన్నారు, వాళ్ళు అరే ఏంట్రా నువ్వు అసలు నువ్వు మాతో తిరిగినోడు, ఈ చెడ్డలు వేసుకొని తిరిగిన ఈరోజు అట్లా అమ్మాయి లెక్క మారిపోయి అంటే ఏషాలు వేసి వస్తున్నావు, ఏంట్రా నువ్వు ఈ కారణం? అవును, అంటే ఎట్లా అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా నేను అప్పుడు అంటే వెళ్ళి చేసేది, కానీ మా వాళ్ళు ఏమనుకుంటుండేరు, ఓకే ఈ అబ్బాయి కొంచెం అంటే తేడా అని కూడా అన్నారు. కానీ మా క్లాస్మేట్స్ కానీ మా కాలేజ్ ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడాను. ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు, చాలా అంటే చాలా చేస్తున్నారు. అంటే అది కూడా ఏంటంటే ఇండస్ట్రీకి రావడం వల్లే చేస్తున్నారు. ఇండస్ట్రీకి రాకుండా వేరే విధంగా వెళ్ళిపోయి ఉంటే అసలు సపోర్ట్ చేస్తుండే వాళ్ళే కాదు, దగ్గరికి కూడా రంపించుండే వాళ్ళే కాదు. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం వల్ల సపోర్ట్ చేస్తున్నారు. అసలు చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ ఏముండేది? అసలు ఎటు నుండి ఎటు ప్రయాణం జరిగిందంటారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలని నా కోరిక ఎప్పటికైనా. అంటే లేడీ గెటప్పే కాకుండా ఏదైనా ఒక యాక్టర్ అవ్వాలని కోరిక. ఆ కోరిక నా డ్రీమ్ గా నిలిచిపోయింది, కానీ ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటా. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నా, ఫుల్గా. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ కొన్ని మనీ అడగడం, మిమ్మల్ని కూడా అడిగారని చెప్తున్నారు, మనీ అడుగుతారు, కొంతమంది మనీ అడుగుతారు. అలాంటి సందర్భంలో మోసపోయిన సందర్భాలు ఉన్నాయా? ఆ ఒక్క సందర్భం ఉందా? ఉన్నాయండి. కొన్ని దగ్గరలో పేమెంట్ కూడా ఇవ్వకుండా పంపించేసేది. అంటే బాయ్‌గా ఉన్నప్పుడు అంటే అప్పుడు 500, 300 ఇచ్చేది కదండీ. తీసుకెళ్ళేది, కంటిన్యూటీ ఉందని చెప్పేది, పేమెంట్ ఇవ్వకుండా ఆపేసేసేదండి. చాలా మంది అట్లాగే చేశారు. అట్లాగే నేను 3000 దాకా అట్లాగే ఉండిపోయినాయి. అంటే కష్టం చేసిన దానికి కూడా విలువ లేకుండా పోయింది ఆ రోజుల్లో. ఇప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం ఫేమస్ అయిన తర్వాత కొంచెం బాగుంటుంది. మొత్తం కమర్షియల్ పేరు. అవును. ఎంత వస్తుంది అన్నమాట మీకు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక షూట్ కి అంటే మూవీకి అయితే 5000 అట్లా తీసుకుంటాను, సీరియల్ కి అయితే 3. అంటే ఎందుకంటే కంటిన్యూగా నడుస్తుంది కదండి సీరియల్, మన క్యారెక్టర్ ఉన్నప్పుడల్లా పిలుస్తారు కదా, అందుకని 3000 తీసుకుంటాను. ప్రాంక్ వీడియోస్ కి అయితే 4 అట్లా తీసుకుంటా. ఇప్పుడు మీ సినిమాలలో చాలా సినిమాలు అంటే వచ్చాయి అనుకో, సిల్వర్ స్క్రీన్ పైన మీ చూసినప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరైనా కాల్ చేసి అరే బాగున్నావురా నువ్వు, నా గర్ల్ ఫ్రెండ్ ఉంటావా అని అడిగారు ఎవరన్నా? చాలా మంది. అంటే మన రీసెంట్ గానే వచ్చింది కదా పుష్ప 2 ట్రైజర్ వచ్చింది కదా. ట్రైజర్ వచ్చినప్పుడు నేను అప్పుడే మా వాళ్ళు అందరూ చాలా మంది చూసారు. చాలా మంది ఫోన్ చేసి డార్లింగ్ బాగున్నావు డార్లింగ్ నువ్వు అని మాట్లాడారు. అయ్యో అవునా థ్యాంక్ యూ అని చెప్పేది. ఓకే బాగున్నావు, దాంట్లో ఇంకా మంచిగా ఎదగాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా ఊళ్ళో చేస్తున్నారు, నా కాలేజీ ఫ్రెండ్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సపోర్ట్ చేయలేరు కానీ ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పింది బాగానే ఉంది, గుడ్ వర్షన్ చెప్పారు. బ్యాడ్ వర్షన్ ఏమైనా ఉందా? అంటే అరే
అంటే కొంతమంది ఉంటారు కదా వెనక గుంజే వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. మంది అంటే ఉంటారు. ఉన్నారు. ఏది నీకు ఇదే దొరికిందా? ఏం దొరకలేదా? ఏం జాబ్ చేసుకోవచ్చు గదా! ఆ, ఏంది కొద్దిగా ఎళ్లి చీర కట్టుతున్నావు? ఏంది? ఆ, అంటే సిగ్గు లేదా కొంచెం? అంటే సిగ్గు లేదనగాడుగా అన్నారండి నన్ను. ఓకే. మొగడే ఉండి గాజులు ఆ! వేసుకుంటారు గాజులేసుకోవడం ఎందుకు? చీర కట్టుకోవడం ఎందుకు? దానికన్నా నేను లేవా నీకు? ఇదే ఒక్కటే సెట్ అయిందా? నువ్వు బాగానే సెట్ అవుతావులే అది ఇది అని మాట్లాడేది. అప్పుడు నాకు చాలా బాధేసేది. ఆ, ఆ బాధేసినప్పుడు నా లోపల లోపలే కుమిలిపోతూ ఉండేది. అంటే చాలా ఎమోషనల్ అయిపోయేది దానివల్ల. అంటే కొంచెం మంది మంచి అన్నప్పుడు, కొంతమంది చెడ్డన్నప్పుడు అంటే మంచి అన్నప్పుడు సంతోషపడతాం. చెడ్డన్నప్పుడు చాలా అంటే చాలా బాధేస్తది. అది గూడా వాళ్ళు అనే రీతిలో అనరు. ఇంకా డబుల్‌గా అంటారు. అప్పుడు చాలా బాధేసేది. ఇంకా మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటారు? మరి ఎటువైపు చూసే ఛాన్సెస్ ఉంటది మీరు? అంటే నేను ఎప్పటికైనా ఒక మంచి యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నానండి. ఓకే. హ్మ్. అంటే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అంటే ఏమద్దంటారా? ఆహా! అంటే కావాలి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు గానొస్తే ఖచ్చితంగా పార్ట్నర్ అంటే అవుతాను. అంటే నేను అడిగిందేంటంటే మ్యారేజ్ గురించే అడిగారు కదా! అదే అమ్మాయా? అమ్మాయా? అంటే ఇప్పుడు లేడీ గెటప్ ఏసుకున్నంత మాత్రాన వాళ్ళు అయిపోరు కదండీ! అవునవును. ఆ! ఆ, వాళ్ళయిపోరు. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు లేడీ గెటప్ ఏస్తున్నాడు మా అబ్బాయి. హ్మ్. నువ్వు అర్థం చేసుకునే అమ్మాయి గానొస్తే ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు మన దాంట్లో లేడీ గెటప్ వేసుకున్న ఆ! వాళ్ళు ఫ్యామిలీతోని చాలా మంది. ఎక్కడికో ఎళ్లారండి. నర్తనశాలలో ఎన్టీఆర్ లేడీ గెటప్ ఏసాడు గదా! అవు. ఇప్పుడు ఆయన అది అయిపోయాడా? అవ్వలేదు గదా! ఎక్కడికో ఎళ్ళిపోయాడు. ఎంతమంది చేతో చేతులు ఎత్తిచ్చి దండం పెట్టించుకుంటున్నారు. అలా దండం పెట్టకపోయినా గానీ, నన్ను చూసి కొంచెం క్లాప్స్ కొట్టి చేయడం వల్ల మంచిదే గదండీ! ఒక్కసారి నిన్ను ఏళన చేసే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఎప్పటికైనా నన్నన్న వాళ్ళకి నేనేదో నిరూపించి తేలుస్తానండి. అది. ఖచ్చితంగా. ఖచ్చితంగా 100% అది. ఇంకా ఇప్పుడు మన సోర్సెస్ గాని, ఇప్పుడు మీకు మూవీస్‌లలో సీరియల్‌లలో ఎళ్తా ఉన్నారు గదా! హ్మ్. ఇంకా సోర్సెస్ ఏ విధంగా వస్తా ఉన్నాయి మీకు? అంటే మూవీ జూసి ఆఫరిస్తున్నారా? లేకుంటే ఏ విధంగా ఆఫరిస్తున్నారు? ఎట్లా అంటే నేను స్టార్టింగ్ నుంచి చేసినప్పుడు కొంతమంది ఏజెంట్ల ద్వారా పరిచయం అయ్యి, వాళ్ళ నంబర్లు సేవ్ చేసుకున్నప్పుడు నాకు కూడా నేను ఫోటోస్ అప్పుడప్పుడు షూట్స్‌కెళ్ళినప్పుడు పెడతాను గదండీ ఫోటోస్. అవి పెట్టిన తర్వాత ఓకే. బాగున్నావు నువ్వు నెక్స్ట్ మూవీకి కావాలి అట్లా అట్లా అని జెప్పి తీసుకొనెళ్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక లేడీ గెటప్స్ కావాలన్నా, ట్రాన్స్ కావాలనుకున్నా గానీ నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం వల్ల నేను తీసుకెళ్ళడం జరుగుతది. ఓకే. మీరు ట్రాన్స్ కమ్యూనిటీతోని టై అప్ అయి ఉంటారా ఆ! మీరు? తెలుసు. టై అప్ అయ్యి ఉంటారు. టై అప్ అయ్యే ఉంటాను. ఓకే. మీరేమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? లేదండి. ఓకే. అంటే నాకు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు గబక్కన చెప్తానండి. ఇప్పుడు నేను నా ఛాన్సుల కోసము నేను ఏదన్నా చేస్తా. నాకు ఛాన్స్ కావాలి. నేను నేను ఒక తెర మీద కనిపియాలి అని చెప్పి నేను ఏమన్నా చేయిస్తా. ఓకే. ఇప్పుడు నాకు ఛాన్స్ కావాలంటే ఇప్పుడు ఒక ఒక 5 మంది కావాలి. దాంట్లో నువ్వు గూడా యాక్ట్ చేయాలన్నప్పుడు నాకు ఎట్లా దొరకదు కదా! అట్లా మంచితనంగా ఉంటే మంచిగా ఉంటది కదండీ! అందుకని వాళ్ళతో మంచిగా ఉంటాను. వాళ్ళని గౌరవం ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గరకొచ్చినప్పుడు, నాతో షూట్‌కొచ్చినప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళు. నన్ను మంచిగా గౌరవిస్తారు. ఇంకా ట్రాన్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో లేడీ గెటప్ మీద చాలా వరకు విమర్శలు గూడా వచ్చాయి చాలా వరకు. అవునండి. వాటి వస్తుంది. మీద మీరేమంటారు అసలు? అంటే లేడీ గెటప్ ఏసుకున్న మాత్రాన వాళ్ళు అయిపోరు కదండీ! ఎవరి ఫీలింగ్స్ అంటే వాళ్ళయి ఏ ఉంటాయి. విధంగా విమర్శలంటే మనం రైల్వే స్టేషన్‌లో చూసినప్పుడైతే ఫేక్ ట్రాన్స్ వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారు. అంటే కొంతమంది వాళ్ళకి గూడా వాళ్ళకి మొత్తం బ్యాడ్ నేమ్స్ వస్తా ఉన్నాయి. అవును. ఇప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ సఫర్ అయిపోతున్నారు. అయితా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏందంటే కష్టం చేయలేక చాలామంది గెటప్ ఏసేసుకోవడం, రోడ్ల మీద తిరగడము, ఆటో స్టాండ్‌ల దగ్గర తిరగడం. వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అయిపోతున్నారు. వీళ్ళకి దొరికే డబ్బు వీళ్ళకి కూడా దొరకడంలే. అవును. అట్లా వాళ్ళ వల్ల వీళ్ళకి చెడ్డ పేరొస్తుంది. అట్లా అంటే మిమ్మల్ని గూడా అట్లా ఎవరన్నా పాయింట్ ఆఫ్ చేసారా? నేను పాయింట్ ఆఫ్ అంటే నాకు లేదండి. నేనలా చెయ్యను నేను చెయ్యను. నన్నలా చెయ్యరు కూడా. వాళ్ళు గూడా చేయరు. హ్మ్. ఇప్పుడు అది షూట్‌కెళ్ళినప్పుడు అక్కడే మేకప్ పోతాను. అక్కడే రిమూవ్ చేసేసుకుంటా. ఓకే. ఎట్లా అంటారు ఇప్పుడు అఖిలేష్ అని అంటే నేమ్‌కి అసలు ఏం తీసుకోవచ్చు? అంటే ఒక యాక్టర్‌గా తీసుకోవచ్చా? లేకుంటే ఒక స్టడీ పర్సన్ తీసుకోవచ్చా? ఎలా తీసుకోవాలి మొత్తానికి? అంటే ఎలా అంటే ఇప్పుడు నన్ను షూట్‌లో చాలా మంది వరకు చింటూ అంటారు. 'చింటూ.' చింటూ అంటారు. ఎక్కువ ఓకే. శాతం చింటూనే అంటారు. కానీ లేడీ గెటప్ ఏసేసుకున్న తర్వాత అఖిల అని పిలుస్తారందరూ. ఓకే. కొంతమంది తెలిసినోళ్ళైతే చింటూనే అంటారు. ఓకే. ఎవరైనా మిమ్మల్ని హీరోయిన్‌తోని కంపేర్ చేసారా? లేదండి. లేదు. అంటే నువ్వు ఈ హీరోలాగా ఉంటావు. లేకుంటే
ఎక్కువ శాతం మా ఊరోళ్ళు చాలా మంది శాంతి స్వరూప్ లాగే ఉంటావు అంటారు. శాంతి స్వరూప్ అంటే జబర్దస్త్. అవును, జబర్దస్త్ శాంతి స్వరూప్ అని ఉంటాడు కదా, అందరూ అట్లాగే ఉంటావు నువ్వు అంటే మనకి ఇప్పుడు జూనియర్ శాంతి స్వరూప్ దొరికిందనుకోవచ్చా? అట్లా అనుకుంటారు కొంతమంది, అంటే వినోదిని అనుకుంటారు. వినోద్ జబర్దస్త్ వినోదిని అనేలాగా వినోదనతో కూడా మేము మూవీ తీసాం. అవును, మీరు జబర్దస్త్ లో ట్రై చేస్తున్నా అని తెలిసి మరి ట్రై చేయట్లేదా, లేకుంటే ఆఫర్స్ రావట్లేదా? చేస్తున్నానండి, బట్ ఏంటంటే నాకు దెబ్బ తీసింది ఎక్కడంటే అమౌంట్ తీసుకున్నాడు అతను. అక్కడ దెబ్బ తీయడం వల్ల నాకు దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఏమైనా ఒకవేళ జబర్దస్త్ లో ఛాన్స్ వస్తే చేస్తా, 100% చేస్తానండి. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, బిగ్ బాస్ లాంటి ఆఫర్స్? బిగ్ బాస్ కి ఎట్లయినా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్తానని కూడా నమ్మకం ఉంది నాకు. ఓకే, ఎలా వెళ్తారు? లేడీ గెటప్ లోనే వెళ్తారా? లేడీ గెటప్ లోనే వెళ్తాను. ఒక 2-3 days అయినా ఉండి రావడమే నా డ్రీమ్. ఓకే, 2-3 days అయినా పర్లేదు. ఆ నాగార్జున సార్ దయ వల్ల నాకు కూడా చిన్న ఆపర్చునిటీ ఇస్తే చాలా మంచిది సార్. ఇంకా నిన్ను ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఫాలోవర్స్? అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రైవేట్ లో పెట్టుంటానండి. ఓకే, నేను అంతగా ఏంటి అంటే ఈ మధ్యలో ఎలా ఉన్నారంటే అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి పిక్ అవును ఫాలో కొట్టేస్తా ఉన్నారు, ఆడ అబ్బాయి అమ్మాయి అని తర్వాత చూసుకోవడం లేదు. అందుకని నేను ప్రైవేట్ లో పెట్టేసేసాను, ప్రైవసీ. నాకు అవసరం లేదండి ఇన్స్టాగ్రామ్. అసలు నేను రీల్స్ కూడా చెయ్యను, ఓన్లీ పిక్స్ వరకే తీసుకుంటా, నా ఫోన్లోనే పెట్టుకుంటా. ఏదైనా షూట్ ఇచ్చినప్పుడు కావాలనుకుంటే ఆ పిక్స్ ని వాళ్ళకి సెండ్ చేస్తాను, అంతవరకే. ఓకే, ఈ ఇయర్ అంటే 2024 ఆల్మోస్ట్ 4 months అయితే ఉంది. నీకు బెస్ట్ మూమెంట్ అంటూ ఏముంది, వరస్ట్ మూమెంట్ అంటే ఏముంది? బెస్ట్ మూమెంట్ ఏంటంటే మూవీస్ పరంగా, షూటింగ్ పరంగా అయితే మాత్రం ఫస్ట్ నాకు హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఉగ్రం మూవీ. అంటే ఉగ్రం మూవీలో ఎట్లా అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్ వాళ్ళు. దానికి తగ్గట్టు మమ్మల్ని మంచిగా గౌరవంగా చూసుకున్నారు, దానికి తగ్గట్టు మంచిగా అమౌంట్ ఇచ్చి పంపించారు. అది చాలా హ్యాపీ. అమౌంట్ ఎక్కువ వచ్చిందని? అవునండి, అంటే నేను కష్టపడ్డాను కదండి, అంటే 300 నుంచి కష్టపడ్డాను. కానీ నన్ను దాంట్లో 2 days కి 15,000 ఇచ్చారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అమౌంట్ పరంగా. ఇప్పుడు మనం కష్టపడుతున్నామంటే దానికి ప్రతిఫలం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. తర్వాత పుష్ప 2లో ఛాన్స్ రావడం వల్ల దాంట్లో కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని చెప్పి, ఇంకా మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. నా డ్రీమ్స్ అవి హ్యాపీ మూమెంట్ లో. అది బ్యాడ్ మూమెంట్స్ ఏంటంటే ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేదు మాకు. ఎట్లా అంటే మమ్మీ మా దగ్గర ఉండేది లేదు, మమ్మీ చెన్నై వెళ్ళిపోయి తాపి పని చేస్తూ ఉండేది. నేను అమ్మమ్మ దగ్గరే ఉండేది, అమ్మమ్మకి వచ్చే పింఛన్ డబ్బులతో మేము వండుకొని తినేది. నేను స్కూల్లోనే ఇంటర్ దాకా స్కూల్లోనే అన్నం తినేది. అందరూ బాక్సులు ఎత్తుకెళ్తున్నా కానీ నేను అట్లా ప్లేట్ పట్టుకొని వెళ్ళి తినేది. అంటే స్కూల్ నుంచి ఇంటర్ దాకా ఒకటేసారి డేలో ఒకటేసారి తినేది. నైట్ నా రేషన్ వస్తాయి కదండి, ఆ బియ్యంతో అన్నం తినేది. అమ్మ డబ్బులు పంపించడం వల్ల దాంట్లో కొంచెం కొంచెం మిగిలించుకుంటా ఉండేది. కొనుక్కోవడానికి కూడా మాకు సాప్ అనేది కూడా లేదు, గోతాలు వేసుకొని అమ్మ చీర పరుచుకొని పడుకునే వాళ్ళము. అది చాలా బ్యాడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎట్లా అంటే బ్యాడ్ మూమెంట్ ఎందుకంటే ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా ఉండిపోయాము అనిపించింది చాలా సార్లు. అప్పుడు మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు ఎవ్వరు లేరండి, అస్సలు ఎవ్వరు. ఇదిగో ఇట్లా పలాంటి రా పెడతామని ఇప్పుడు కూడా చెప్తాను కదా, ఇప్పుడు కూడా అప్పుడు అస్సలు మేము ఎంత కష్టాల్లో ఉన్నా కానీ ఒక్కరు కూడా ఒక ముద్ద పెట్టేది లేదు. మీ నాన్న అసలు మీ అమ్మని వదిలేసిపోవడానికి గల కారణం ఏమన్నా ఉందా, లేకుంటే నిన్ను అని అంటే మీరు ఎంతమంది సిస్టర్స్, ఎంతమంది? ఎవరు లేరండి, ఒక్కనే అమ్మకి, ఒక్కనే. వదిలేసిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు మ్యారేజ్ అయిన 3 months కి నన్ను ప్రెగ్నెంట్ మమ్మీ వల్ల ఇంకా డాడీకి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలవదు. నా మమ్మీని కొట్టేసేసి పంపించేసేసాడు. అప్పుడు పంపించడం వల్ల మమ్మీ నా అమ్మమ్మ కాడికి వచ్చేసేసి ఇక్కడే ఉండింది. ఇక్కడే ఉండడం వల్ల బతకడానికి ఏం లేదు. ఊర్లో పనికి వెళ్తే ఒక రోజు ఉంటుంది అని చెప్పేసేసి నన్ను వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయింది చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి పని చేసి అక్కడ నాకు అమౌంట్ పంపిస్తూ ఉండేది. మొత్తానికి మమ్మీ దూరంగానే ఉంది, ఇటు ఒక నాన్న కూడా దూరంగానే. ఇప్పుడు అనుకున్నారా మా నాన్న నాతో మాట్లాడితే బాగుండు అంటే? ఒకప్పుడు అనుకున్నానండి. అనుకున్న తర్వాత మమ్మీ ఏందన్నదంటే నేను చాకాను కదా, నేను తీసుకొచ్చి చాకినప్పుడు మీ నాన్న ఎందుకు గుర్తుకొస్తాను నీకు అని చెప్పడం వల్ల
ఓకే. అప్పుడు అనిపించింది ఓకే. నాన్నేమో రాలేదు నన్ను చూడటానికి, తీసుకెళ్ళలేదు. మమ్మీయే చూసుకుంది గదా! ఇక నా మమ్మీతోనే ఉండాలి గదా! అని జెప్పేసేసి అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. ఇంకోటి కొన్ని సార్లు అంటే ఎట్లా అంటే మమ్మీ, డ్యాడీ ఉంటే బావుంటదని కొన్ని సార్లు అవునవును. అంటే అనిపిస్తది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ వాళ్ళకి మా పేరెంట్స్ ఆ! చూస్తే అరే మా పేరెంట్స్ చూసినప్పుడు కూడా ఉంటే అట్లా బాగుండు. అంటే ఎట్లా అంటే ఏదన్నా ఫంక్షన్‌లప్పుడు ఎళ్ళినప్పుడు గూడా బాధనిపిస్తది. కానీ నేను ఏ ఫంక్షన్‌కైనా, కాలేజీ ఫంక్షన్‌కైనా, స్కూల్ ఫంక్షన్‌లకైనా, పేరెంట్స్ ఫంక్షన్స్‌కి జరుగుతది గదండీ! అప్పుడు అంటే మమ్మీ గూడా రాదు. ఓకే. అంటే మమ్మీ చెన్నైలో చెన్నైలో ఉంటది. ఉండేది. ఇక ఓకే. నేను నా పాటికి నేనే ఎళ్ళేది. ఆఖరికి మమ్మీ సంతకం గూడా నేనే చేసేది స్కూల్‌లో, కాలేజీలో గూడా. ఓకే. అంటే చాలా సఫర్ అయిపోయా ఆ రోజుల్లో నేను. నేను మమ్మీ పంపిస్తేనే మేము తినేది. లేదంటే అస్సలు లేదండి. అసలు మమ్మల్ని దగ్గరకి తీసినోళ్ళే లేరు. ఒక ఓహ్! మాటలో చెప్పాలంటే. ఓకే. మా మామయ్యోళ్ళ ఇంట్లో ఉంచుకొని, మా మామయ్యోళ్ళు కొంచెం కొంచెం బ్యాక్ మమ్మల్ని చూసి సపోర్టింగ్‌గా ఉన్నారు. సపోర్ట్ చేసేది. మా మామయ్యోళ్ళు సపోర్ట్. ఇప్పుడు మా పెదమ్మోళ్ళు ఇల్లిచ్చారు. అంటే మాకు ఇల్లు గూడా లేదు. మా పెదమ్మోళ్ళు ఇల్లు ఇవ్వడం వల్ల మా పెదమ్మోళ్ళతో ఆ ఇంట్లోనే ఉంటున్నాం మేము. మా పెదమ్మ, మా పెదనాన్న సపోర్ట్, చాలా సపోర్టు. ఓకే. మా పెదనాన్నకి ఇష్టం. "నువ్వెవరైనా అనుకున్నా గాని అసలు నువ్వేం ఫీల్ అవ్వకురా. ఆ! నీ లైఫ్ నువ్వు జూసుకో. లేడీ గెటప్ ఎయ్యి. జబర్దస్త్‌లోకెళ్ళిరా. పలానా స్కిట్‌లోకెళ్ళిరా. భాస్కర్ స్కిట్‌లోకెళ్ళు. ఆదితో ఎళ్ళిరా." అది ఇదని చెప్తా ఉండేది మా పెదనాన్న. సీరియల్‌లో వచ్చినప్పుడు, "రేయ్! సీరియల్‌లో కనిపించవురా నువ్వు బాగున్నావురా" అనేది మా పెదనాన్న. ఆ! మా పెదనాన్న నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఇప్పుడు మనం 'జబర్దస్త్'లో అన్నావు గదా! 'జబర్దస్త్'లో మాట్లాడుకుంటే ఎవరి టీమ్‌లో చేయాలనే అవకాశం వస్తే ఎవరి టీమ్‌లోకెళ్తావు? ఎవరితోని యాక్ట్ జేయాలని నీకుంది? అండ్ పలానా టీమ్ అని కాదు. 'జబర్దస్త్‌లో' నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అది. కొంతమంది అంటుర్రు గదా! 'జబర్దస్త్'లో గూడా చాలా అంటే మనీ పరంగా గానీ, లేకుంటే చిన్న వాళ్ళని తొక్కేయాలని చాలా చూస్తా అది ఉన్నారు. ఉందండి. ఇప్పుడు గూడా ఒక లేడీ గెటప్ వేసేవాళ్ళు ఒక లేడీ గెటప్‌ని తీసుకోవడంలే ఈ రోజుల్లో. ఓకే. అంటే మీ బాధేందో వాళ్ళకి తెలిసుంటది గదా! ఎందుకు తీసుకోపోవడానికి గల కారణం? ఏమోనండి. ఆ! అది తెలవదు. అంటే వీళ్ళొస్తే కొత్త సరుకొత్తే పాత సరుకు ఏడికి పోతది? సరికెత్తెళ్తదో అని అది మాత్రం ఉంది. ఇప్పుడు అక్కడనే కాదండి. ఎక్కడైనా సొసైటీలో ఉండేది అదే కాదు ఇప్పుడు. అవునవును. ఇప్పుడు నేనే చేస్తున్నాను. ఇంకొకరిని తీసుకెళ్ళాలన్నా గాని నాకు అదొక ఫీలింగ్ అనిపిస్తది. ఓకే. ఇప్పుడు మనం తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి ఛాన్స్‌లు ఇస్తారు. మనకివ్వరు. మనం మన ప్రతి దాంట్లో కనిపించక మీరెందుకు ఇంక పనికిరారని చెప్పి కొత్తోళ్ళని తీసుకుంటే ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు తెలుసా చాలా మంది. అవునా! ఇంకా ఇప్పుడు మీరు ఒక మూవీ 'పుష్ప 2లో సాంగ్ అయితే డాన్స్ ఏసారు. ఆ! అంటే మీరు డాన్స్ గూడా హైలైట్ జేసారు. అంటే మీరు డాన్సరా? లేకుంటే కమెడియనా? లేకుంటే అంటే ఎట్లా ఎట్లా? ఆల్ రౌండర్ అండి. ఆ! మేకప్ చేస్తాను, హెయిర్ స్టైల్స్ చేస్తాను, ఫేషియల్ చేస్తాను, పెళ్లి కూతురిని రెడీ చేస్తాను, పెళ్లి కొడుకుని రెడీ చేస్తాను, ఓకే. డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, యాక్టింగ్ చేస్తాను. పాట పాడండి మాకోసం. అయ్యో! చిన్న అంటే అయ్ పాట పాడుతుంటే అంటే మేము గూడా ఇనాలి. సాంగ్స్ అంటే నా బాత్రూమ్ సింగర్ అంటారు అహా! అంటే ఏంది? కాదండి. నేనెట్లా అంటే సింగర్ అంటే దేవుడు పాటలు పాడేది. అంటే మా గురువు గారితో ఎళ్ళినప్పుడు అట్లా దేవుడి పాటలు ఇప్పుడు తిరుపతికి గూడా మనం గూడా దేవుని పాటలే పాడుకుందాం. దేవుడి పాటలు ఇలా ఉంటే దేవుడి పాటలు ఎందుకు? ఓకే. దేవుడి పాటలు వద్దులేండి. హ్మ్. అంటే ఓకేలే మీకు ఇబ్బంది ఉంటే వద్దులేండి. ఆ! అట్లా. ఇంకా మనం సొసైటీ పరంగా మాట్లాడుకుంటే ఇంతకుముందు గూడా క్వెషన్ ఏసాను. సొసైటీ పరంగా ఈ విధంగా అంటే ఉండాలని గూడా. ఇప్పుడు హ్మ్. ఎవరైనా గాని ఏందంటే ఒక లేడీ గెటప్ ఏసినంత మాత్రాన వాళ్ళు గేలయిపోరు, హిజ్రాలయిపోరు. ఓకేనా? వాళ్ళని దయచేసి అలా చిన్న సూచన చూడకండి. ఎవరైనా సరేనండి అది. అట్లా చూడడం వల్ల చాలా మంది చాలా సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 'అఖిలేష్' లేడీ గెటప్‌లోనే కంటిన్యూ అయితాడా? లేకుంటే ఛాన్స్ వస్తే బాయ్ లెక్క ఇదైతే ఏమన్నా ఒరిజినల్ ఉందా? అలా గూడా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమోనండి అది చెప్పలేను నేను. ఒకవేళ బాయ్‌గా ఛాన్సెస్ వస్తే బాయ్‌గా ఎళ్ళిపోతాను. లేడీగా ఇంకా ఛాన్సెస్ వస్తే లేడీగానే ఎళ్ళిపోతాను. చెప్పలేనది. ఓకే. డిపెండింగ్ ఆన్ ఛాన్స్. ఆ! యెస్. ఒక గోల్ అయితే పెట్టేసుకుని వెళ్ళిపోతామని అంటారు. ఎళ్ళిపోదామని. ఆ! నాకు 100% తెలుస్తుంది. నేను మంచి యాక్టర్ అవుతానని జెప్పి నాకు కూడా నమ్మకం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసే మూవీస్‌లలోని మిమ్మల్ని అంటే డైరెక్టర్స్ గాని, "అమ్మ బాగా చేస్తున్నావు." సుకుమార్ సార్ మెచ్చుకున్నాడు. సుకుమార్ సార్‌తోని గూడా యెస్. ఆహ్, అల్లు అర్జున్ సార్ కూడా మాట్లాడాడు మాతో. లేడీ గెటప్ అంటే ఆయన పక్కన నిలబడ్డాము. నిలబడ్డం తర్వాత ఎక్కడుంటారు అని అడిగారు. పలానా దగ్గర ఉంటామని చెప్పాము. చెప్పిన తర్వాత మీరు బాగున్నారని చెప్పారు. థాంక్ యూ సార్ అని చెప్పాను. అల్లు సుక్ అర్జున్ చెప్పారా? సుకుమార్ సార్ గూడా అంటే
20 డేస్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉండాము. ఓకే. డైలీ వెళ్ళినప్పుడు హాయ్ అమ్మ అని చెప్తాను. సుకుమార్ సార్ కూడా బాగానే మాట్లాడాడండి. చాలా మంచోడు సుకుమార్ సార్. ఇంకా అల్లు అర్జున్‌తోని స్క్రీన్ షేర్ చేసుకోవడం మీతోని అంటే ఏ విధంగా మాట్లాడేవాళ్ళు? అంటే అసలు మాట్లాడేవాళ్ళా? లేకుంటే పక్కకి వెళ్ళిపోయేవారా? మాట్లాడేవారండి. మాట్లాడేవారా? చాలా మాట్లాడేవారు. చాలా మంచిగా ఉండేవాళ్ళు. అందరిని గౌరవించడంలో, అందరిని మంచిగా చూసుకోవడంలో ఓకే. మంచిగా చూస్తారు. మొన్న సార్ బర్త్‌డేకి చూసాము ఇంటికాడ మొత్తం ఫ్యాన్స్ రచ్చ రంబోలు వేశారు. అవును. మీరు వెళ్ళారా? కలిసారా? అహా! లేదండి. నాకెక్కడండి, నేను ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీ అనిపిచ్చేసింది. ఓకే. అంటే రేర్‌గా చూస్తున్నా, షూటింగ్‌లో చూస్తా ఉన్నాం కాబట్టి ఇక చాలా కనీసం హ్యాపీ. విశేషంగా చెప్పారా లేదా? అంటే సార్‌కి చెప్పడానికి ఏం లేదు కదండీ. ఎట్లా ఓకే. చెప్పాలి, ఇన్‌స్టాలో మెసేజ్ చేశా అంతే. ఓకే. హ్మ్. ఇంకా మీరు ఏ హీరోస్‌తోని మీరు నటించారు? వాళ్ళతోని మంచి మూమెంట్? మంచి మూమెంట్ అంటే నేను పెద్ద పెద్ద హీరోలతోనే నటించానండి. స్టార్టింగ్ వచ్చి 'పవన్ కళ్యాణ్' సారు. ఓకే. తర్వాత వచ్చి ఆయన అల్లరి నరేషు. ఓకే. అల్లరి నరేష్‌తోని కూడా చేసారా? ఉగ్రం అల్లరి నరేష్‌తోని ఓకే. ఓకే. చేశాను ఆ! కదండీ. తర్వాత వచ్చి అల్లు అర్జున్ సార్‌తో. తర్వాత వచ్చి రాజు తరుణ్. తెలుసుగా ఆ! 'విజయాల ఆ! జంపాల' హీరో. రాజు తరుణ్ 'ధన్యుడు సుమతి' చేశాను. అవును. 'త్రిషతో' చేశాను. ఓకే. ఓహ్! 'డియర్ ఉమా', 'పోలీస్ వారి హెచ్చరిక' ఓకే. చాలా మూవీస్ చేశాను. చాలా మూవీస్‌లో కూడా మెయిన్ రోలే నాది. అంటే మెయిన్ రోల్ ఎట్లా అంటే డైలాగ్స్. డైలాగ్స్. ఓకే. సరే ఇన్ని మూవీస్ చేశారు కరెక్టే. మీకు ఇంతవరకు కొద్దిగా గుర్తింపు ఎక్కడనో తగ్గింది. అంటే బయట పరంగా. అంటే అఖిలేష్ అంటే గుర్తుపట్టట్లేదు. అంటే ఎట్లా అంటే నేను ఎప్పుడైనా షూట్‌కెళ్ళినప్పుడు లేడీ గెటప్ చేస్తాను కదండీ. బయట ఉన్నప్పుడు బాయ్‌గా ఉంటున్నాను కదా! ఎవరు గుర్తుపట్టరు. ఓకే. అందుకు. ఓకే. బయట కూడా ఇలానే తిరుగుతా ఎలా అయినా తిరగొచ్చు. ఇంకా బాయ్‌గా ఉన్నప్పుడు ఎలా అయినా తిరగొచ్చు. ఒక షూట్‌లో ఉన్నప్పుడు మాత్రమే పలానా మూవీస్‌లో చేసావు కదా! పలానా సీరియల్‌లో చేసావు కదా! అని అప్పుడు గుర్తుపడతారు. బాయ్‌గా ఉన్నప్పుడు ఎవరు చూసుకోరు, ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోరు. షూటింగ్‌లో ఎవరైనా ప్రపోజ్ చేశారా మిమ్మల్ని? ప్రపోజ్ చేయడం అంటే ఒక 3 మెంబర్స్ దాకా చేశారు. 3 మెంబర్స్ అమ్మా! నేను కూడా ఆడుకున్నా వాళ్ళతో చాలా. ఆహా! అంటే ఇగ కరువు కాలం ఉన్నట్టు కరువు కాలం. ఇది కలియుగం కదా! కలియుగమే కరువు కాలము. ఓకే. నేను కూడా వాళ్ళతో బాగా ఆడుకున్నా. అంటే ఒక అమ్మాయి గాని మొత్తం చాట్ చేయడము. చాట్ చేయడం అట్లా చేశా. ఓకే. ముగ్గురు ప్రపోజ్ చేశారు. ముగ్గురు. ఆ! అంటే వాళ్ళ చూపులతోనే తెలిసిపోతది అక్కడ. అట్లా అంటారా? అవునండి. అంటే చెప్పారా? అరే నేను అమ్మాయిని కాదురా బాబు లేడీ గెటప్. స్టార్టింగ్ లో కొంచెం కొంచెం ఆడుకున్న తర్వాత లాస్ట్ కి ప్యాకప్ అయిపోయిన తర్వాత చెప్పుకొని వస్తా. అంటే మామూలుగా అంతా రిమూవ్ చేసేసుకుంటాను కదా! ఆ! అప్పుడు చెప్తా. అంటే వాళ్ళ బ్రేకప్ హార్ట్ బ్రేక్ అయిపోయిందట. అక్కడికక్కడే బ్రేకప్. ఆ! అంటే మూవీలో రాధికక్క లెక్క అంటే డిజిటల్ అవును. రాధికక్క లెక్క అనుకోని ఓహో! రాధన్న అయిపోయిండా అంతే. అట్లా అనుకుంటారా? హ్మ్. ఓకే. మొత్తానికి బిజీ లైఫ్ వెళ్తుందని అంటారా? ఒకప్పుడు లేని బిజీ లైఫ్ ఇప్పుడు బిజీ లైఫ్ వచ్చేసిందండి నాకు. ఓకే. ఇంకా బిజీ లైఫ్ రావాలని మేము కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మూవీస్ ఆఫర్స్ రావాలి మీలాంటోళ్ళకి. ఇంకా చాలా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఇది మన అఖిలేష్ లేడీ గెటప్ మొత్తానికైతే చూసుకున్నట్లయితే ఆయన చాలా చిన్నప్పటి నుండి స్ట్రగుల్ చేశాడు. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నకి ఒక రూపాయి ఇచ్చే స్థాయిలో అయితే ఉన్నాను. అంటే వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళ నాన్న లేనప్పటికి కూడా వాళ్ళ అమ్మకి భరోసాగా అయితే ఉన్నాను. నాదేదైతే గెటప్ ఏదైతే ఉందో అది నేను బతకడానికి మాత్రమే. అది మీరు ఏలన చేస్తే మీకే ఏదో అంటారు కదా! ఒక వేలు నా వైపు చూపిస్తే 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తా అన్నట్టుగా అవి మిమ్మల్నే చూపిస్తా ఉంటే దానికి సమాధానం కూడా త్వరలో నా విజయం సక్సెస్ అయితే సమాధానం చెప్తా ఉంది. చెప్తానండి. 100% చెప్తాను. నన్ను ఓకే. అన్న వాళ్ళకందరికి సమాధానం అదే చెప్తా. యాహ్! ఇది అఖిలేష్‌తోని ఇంటర్వ్యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.